కూర్చున్నారండి. మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు ఆరాధనలో తోడుగా ఉన్నాడు. రండి బలవత్వంలోకి వెళ్ళే ముందు కొన్ని వచనాలు చదువుకున్నాం. లోకస్వార్త 4:6 మరొకసారి అందరం కలిసి చదువుకున్నాం. లోకస్వార్త 24:6 మనం కలిసి చదువుకున్నాం. పక్క వచ్చిన భాగమే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 దాకా అందరం కలిసి చదువుకుందాం. 28 నుంచి 31 దాకా అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేశారంటే ఆ పాత్రను త్రాగులను ప్రభు శరీరం చంపక తిని త్రాగువాడు తనకు శిక్షాన్ని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అనేకులు బలహీనలు రోగులైనారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందక కలుసుకున్నాం. వీలైతే మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్నపిల్లలు మోకరించండి, యవనస్తులు మోకరించండి, కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మోకరించండి. దేవుని దగ్గర తగ్గించుకొని అడుగుదాం. ప్రభా 5 అంతల మేలులా అనుగ్రహించావు. నీ మరణించి తిరిగి లేచడం ద్వారా ప్రభా యోగ్యంగా బలలో చేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అడుగుదాం దేవుడు, నాతో మాట్లాడిన నన్ను గద్ది, నాకు బుద్ధి చెప్పు ప్రభా, నన్ను హెచ్చరించు ప్రభా. వాక్యాలతో ఏదైనా హెచ్చరిక వస్తే దాన్ని సంతోషంగా స్వీకరించే భాగ్యాన్ని గురించి అయ్యాలని అడుగుదాం దేవుడిని. సైతాను స్వీకరించే మనసు ఏదో తిరుగుబాటు నేర్పిద్ది సైతాను. ప్రేమ తండ్రి, కృపగల గొప్ప దేవ, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనములు. నీ మరణించి తిరిగి లేచిన రోజు ప్రభా నేను కూడా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఉన్నాను ప్రభా. ఒకప్పుడు ప్రభా నా శరీరం అంతా సమాధి శరీరం, సమాధి గొంతుక, సమాధి నడక ప్రభా, సమాధి మాటలు ప్రభా, తెరచిన సమాధిగా ఉన్న నాకు ప్రభా నువ్వు తిరిగి రావడం ద్వారా ప్రభా సమాధిని తెరచి నాలో ఉన్న చెడ్డంతా తీసివేసి నీవు నా హృదయంలోకి వచ్చావు.
అందుకే నేను ఆరాధిస్తున్నాను. ఒకప్పుడు మూయబడిన కన్నులు గలవాడిగా ఉంటే ప్రభా నా మనోనేత్రాలు తెరిచావు నాయన. ప్రభా నీ ఆత్మీయ విషయాలు, ఆత్మీయ జ్ఞానం ఇచ్చావు ప్రభా. లోకపు చూపులు తప్పించావు గొప్ప దేవా. అందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు, నేను ఒకప్పుడు చెడిపోయిన మనసు నాయన, భ్రష్ట మనసు నిన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు ప్రభా నువ్వు మరణించి తిరిగి లేచడం ద్వారా నా మనసుని కూడా నూతనపరిచావు, క్రొత్త మనసును అనుగ్రహించావు. అంత మాత్రమే కాదు నాయన ప్రభా. నా జీవితంలో ఒకప్పుడు ప్రభా అగ్నిగుండం తెరవబడింది, ఒకప్పుడు నరకం తెరవబడింది. నా కొరకే నోరు తెలుసుకుని పాతరం ప్రభా నోరు తెలుసుకుని ఉంటుండే ప్రభా. దాని నుంచి నేను తప్పించి నీ పరలోకాన్ని తెరిచి ప్రభా ఒకప్పుడు నేను కూడా పరలోకంలో చేరతానని నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చావు ప్రభా. అందుకే నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రం కాదు నేను ఒకప్పుడు ఎన్నో విషయాల్లో లోక సంబంధమైన విషయాల్లో ప్రభా ఈ నోరు తెరవబడి ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడి నీకు వ్యతిరేకమైన మాటలు, చెడ్డ మాటలు ప్రభా, మోసపు మాటలు, అసూయ మాటలు ప్రభా, నా నోటి నిండా పాపం ఆయన, శాపం ఆయన, శాపగ్రస్తమైన మాటలు ప్రభా. అటువంటి సమయంలో నువ్వు సమాధి గెలిచి తిరిగి రావడం ద్వారా ప్రభా నా నోరు కూడా తెరిచి నీ వాక్యాన్ని చెప్పే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం, నీ పాటలు పాడే భాగ్యం ప్రభా, నోరారా నిన్ను స్తుతించే భాగ్యం ఎంత గొప్పదని తెచ్చావు ఆయన ప్రభా. ఈ పాడైపోయిన నోటిలో నుంచి ప్రభా స్తుతి మాటలు ఇచ్చావు ఆయన ప్రభా. ఈ పాడైపోయిన నోటిలో నుంచి నీ వాక్యాలు ఉంచావు ఆయన ప్రభా. ఏమిచ్చి నేను స్తుతించగలను. నేను తిరిగి రావడం ద్వారా ఎన్నో మేలులు ప్రభా నాకు ప్రభా, సంఘానికి కుటుంబపక్షంగా ఎన్నో మేలు ఆయన. ఏమిచ్చి నేను స్తుతించగలను. నా విరిగి నలిగిన హృదయానికి అర్పిస్తున్నా. అంత మాత్రమే కాదు నాయన, మా ఇంట్లో ఉంచబడిన ప్రభా నీ శరీరం నిరక్తము నీ మన నుంచి తిరిగి లేచడం ద్వారా ప్రభా నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవము కలవాలన్నావు ప్రభా. అటువంటి శరీరంలో అటువంటి రక్తంలో చేయిస్తుండగా నేనేమంతా మాట్లాడుతున్నాడు. నన్ను సరిచేయి, నన్ను గద్దించు, మమ్మల్ని సరిచేయి. ఎక్కడ అవిధేయత ఉందో, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ వ్యతిరేకత ఉందో యేసు రక్తం ద్వారా తుడిచి వేస్తారమ్మని ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుని కనపరుచుకుంటూ మీ ఆత్మతో అభిషేకిస్తారమ్మని. నేనైతే ఒట్టివాడిని ప్రభా, బలహీనండి ప్రభా, మాట్లాడలేదు వాడిని ఆయన. మీరే ప్రభా మాటలు అనుగ్రహిస్తారమ్మని, నూరారా ప్రభా ధ్యానించే భాగ్యం అనుగ్రహిస్తారమ్మని. యేసుక్రీస్తు పరిశుద్ధమైన రాజించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు చేసుకున్నాం. సమయం లేదు మనకి, 40 12 ముగించుకోవాలని తలంపు కలిగి ఉన్నాం. రండి చూద్దాం, దేవుని చిత్త ప్రకారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మనం చదువుకున్న భాగం చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదవండి దగ్గరగా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరి ఆయన లేచాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఎటువంటి వారిగా ఉండాలి? లేపబడిన వారిగా ఉండాలి. ఎంతమంది అయితే రక్షణ పొందారు, ఎంతమంది అయితే బాప్తిసం తీసుకున్నారు, ఎవరైతే నీటి ద్వారా సాక్ష్యం ఇచ్చారో వాళ్ళందరూ కూడా తిరిగి లేచినట్టు గుర్తు. ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఇంకా సమాధిలోనే ఉన్నట్టు గుర్తు. ఇంకా రక్షణ లేకపోతే ఇంకా లోకంలోనే ఉన్నట్టు గుర్తు. యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొంది మానవత్వం పొంది బాప్తిసం తీసుకుంటే యేసుక్రీస్తుతో కూడా లేపబడినట్లు గుర్తు. ఈరోజు ఎట్లా ఉన్నాం మనం? ఆరాధన చేసే మనుషులే. యేసుక్రీస్తు తిరిగి రావడం ద్వారా ఎన్నో మేలు మనం చెప్పుకున్న రీతిగానే, గ్రూప్ లో పెట్టిన రీతిగానే చెప్పండి. ఆరాధన ఏం ధ్యానం చేశాం? యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా కలిగిన మేలు చెప్పండి. బలవంతమైన అంశం చెప్పండి, చెబుతారని చూద్దాం. గ్రూప్ లో పెట్టిన ఎవరు లేపబడతారు? ఎవరు లేపబడతారు? ఎవరు లేపబడతారు? ఈరోజు మనందరం మందిరానికి వచ్చాం, మనందరం దేవుని స్తుతిస్తున్నాం, మనందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాం. మరి అందరూ కూడా లేపబడతారా చెప్పండి? ఒకసారి అంట 10 మంది కన్యకులు వచ్చారు, తెలిసిందే అందరికి. చెప్పండి, 10 మంది కన్యకులు వచ్చారు. ఎంతమంది ఎదుర్కొన్నారు దేవుణ్ణి?
చెప్పాలని చెప్పాలి. 5 మాత్రమే. 10 మంది వస్తే 5. చెప్పండి, ఇప్పుడు 50 మంది వస్తే 25 మంది పోతారో లేదు మరి. సగానికి సగం. ఈరోజు బుద్ధి కలిగిన కన్యకల్లాగా నువ్వు నేను ఉండాలి. నకిలీ లేకపోతే ఒరిజినల్. సరేంట సొలొమోను రాజు గారి దగ్గరికి షాబా దేశపురాన్ని 2 బాక్సులు పంపించిందంట. ఒక బాక్స్ అంటే ఒక బాక్స్ లోనేమో తేనెటీగలు, ఒరిజినల్ తేనెటీగలు పెట్టిందంట. ఇంకొక బాక్స్ లోనేమో నకిలీ తేనెటీగలు పెట్టి పంపించిందంట. సొలొమోను రాజు యొక్క గదిలో తలుపులన్నీ మూయబడ్డాయి, కిటికీలన్నీ మూయబడ్డాయి. షాబా దేశపురాన్ని 2 బాక్సులు పెట్టి సొలొమోను రాజుగా ఒక ప్రశ్న వేసిందంట. అయ్యా, నీ గురించి నేను చాలా విన్నా, నువ్వు చాలా తెలియగలవాడి ఉంటా. ఇగో ఈ తేనెటీగలే, ఇవి కూడా తేనెటీగలే, కనుక్కో. నకిలీ అయ్యో కనుక్కో. చెప్పండి, నకిలీ అయ్యో కనుక్కో, ఒరిజినల్ అయ్యో కనుక్కో. చెప్పండి, కనుక్కోలేస్తామా మనం? కనుక్కోలేస్తామా? కొత్తలు వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి చూస్తే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు. కానీ మనకు తెలుసు ఎంతమంది రక్షణ పొందామో మనకు తెలుసు, ఎంతమంది దేవుని కొరకు ఎదురు చూస్తున్నామో మనకు తెలుసు. కానీ ఆ టైంలో సొలొమోను రాజు అర్థం కాదు, ఈ ఎగురుతున్నాయి, ఈ ఎగురుతున్నాయి, ఆ తేనెటీగలు ఎగురుతున్నాయి, ఈ ఎగురుతున్నాయి. మరి ఒరిజినల్ ఎట్లా గుర్తుపెట్టాలి, నకిలీ ఎట్లా గుర్తుపెట్టాలి? సొలొమోను రాజు వెంటనే ఒక బట్టను పిలిచి, అరే ఆ కిటికీ తీయరా అన్నాడు. కిటికీ తీయగానే, కిటికీ ఓపెన్ చేయగానే ఒరిజినల్ తేనెటీగలు ఆ కిటికీ పక్కన ఉన్న పూల మీదకు పోయి వాలాయి. ఒరిజినల్ తేనెటీగలు కిటికీ పక్కన ఉన్న పూల చెట్ల మీద పోయి పూల మీద వాలాయి. నకిలీ మాత్రం అక్కడక్కడే ఎగురుతుంది. నకిలీ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? అక్కడక్కడే ఎగురుతున్నాయి. పైకి ఎగురుతున్నాయి, కింద దిగుతున్నాయి, పైకి ఎగురుతున్నాయి, కింద దిగుతున్నాయి. ఒరిజినల్ మాత్రం పూల మకరందాన్ని పీల్చుకోవడానికి బయటకు వెళ్ళాయి. వెంటనే రాజుగారు చెప్పారంట, అయ్యి ఒరిజినల్, ఏ నకిలీ. రేపు పొద్దున ఎందుకు ఈ మాట చెప్పారంటే, రేపు పొద్దున యేసుక్రీస్తు వస్తే ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది. నేను వాక్యం చదువుతున్నాగా, నేను పరలోక పోతానని నేను అనుకుంటే కుదరదు. ఇగో నేను బైబిల్ చదువుతున్నాగా, నేను ప్రార్థన చేస్తున్నాగా, నేను మందిరానికి పోతున్నాగా, నేను పరలోకానికి పోతానని నువ్వు నేను మనం అనుకుంటే కుదరదు. మన ప్రార్థన సరిగా ఉండాలి, మన మాట, మన చూపు, మన తలంపులు. ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎవరైతే ఆయన రాకడ దాకా నిజాయితీగా జీవిస్తారో వాళ్ళు మాత్రం పరలోకం. మిగిలిన వాళ్ళు చెప్పండి, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? విడవబడతారు. విడవబడుట బహు ఘోరం, బహు భయంకరం. నువ్వు విడవబడే గుంపులో ఉంటే, యేసుక్రీస్తుని ఎదుర్కోలేని గుంపులో ఉంటే నరకమే నీకు గతి, అగ్నిగుండమే నీకు గతి. నేను బైబిల్ చదువుతున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను వాక్యం చెబుతున్నా అని నేను నువ్వు అనుకుంటే కుదరదు. మన ప్రవర్తన, మన మాట, మన చూపు కరెక్ట్ గా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో ఒరిజినల్ గా జీవించాలి, నకిలీగా ఉండొద్దు. నకిలీ చెప్తాం, చాలాసార్లు చెప్పుకుంటాం. ఏమంటే అన్నీ ఉన్న ఇస్తరాకు ఏం చేసిందంట? అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనకి ఉంటుంది. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనకి ఉంటుంది. ఏమైనా ఇస్తరాకు ఎగిరెగిరి పడదు, గాలి పైకి మొత్తం ఆకాశం రాదే అన్నది. అన్నీ ఉన్నది అణిగి. ఈరోజు మన జీవితం కూడా అణిగి తగ్గించుకోండి. యేసుక్రీస్తు వస్తే లేపబడే గుంపులో ఉన్నాం మనం. యేసుక్రీస్తు 2వ రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు, లేకపోతే ఆయన రాకముందే నువ్వు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. అటువంటి సందర్భంలో ఈరోజు మన అంశం ఏంటంటే, ఎవరు లేపబడతారు, ఎవరు ఒరిజినల్, ఎవరు నకిలీ, ఎవరు ఒరిజినల్, ఎవరు నకిలీ. చూద్దామండి, కొన్ని విషయాలు చూద్దాం, కొన్ని లక్షణాలు చూద్దాం. ఈరోజు ఒరిజినల్ గా ఉన్నామా, లేకపోతే నకిలీగా ఉన్నామా? వేషధారణగా ఉన్నామా, లేకపోతే నిజంగా క్రైస్తవులుగా జీవిస్తున్నామా? క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఎవరు లేపబడతారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6:40.
చదవండి బిగ్గరగా. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వారిని, చెప్పండి అక్కడ, అంచె దినమున నేను వారిని లేపుదును. ఎవరిని? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. అంటే నేను ఆ సబ్ టైటిల్స్ కూడా పెట్టా గ్రూప్ లో. సబ్ టైటిల్స్ కూడా ఒకటోది చెప్పండి, విశ్వాసము కలిగిన వారు లేపబడతారు. ఆయన దొంగలాగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, మధ్యరాత్రి వస్తాడు, కోడి ముక్కే సమయంలో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ప్రకటన 16 ప్రకారం దొంగలాగా వస్తాడు. ఆయన చదువుతులే. ఆయన దొంగలాగా వస్తే నువ్వు నిజంగా ఎత్తబడతావా? అయ్యా ఆగయ్యా, తెల్లారి తర్వాత వస్తావా అని అంటావా? ఆయన ఆగడు. విశ్వాసము, మనుష్య కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా ఆయన అంటాడు. విశ్వాసం కనుగొంటానా? నేను విశ్వాసం కనుగొంటానా? ఒక తండ్రికి 5 బిడ్డలు అనుకోండి, 5 కొడుకులు అనుకోండి. ఒక తండ్రికి పొద్దున్నే తండ్రి డ్యూటీకి పోయాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర 4 కొడుకులు కనపడతారు, ఒక కొడుకు మిస్సింగ్ కనపడతాడు. చెప్పండి, ఆ తండ్రి ఎంత బాధతో ఉంటాడు. అయ్యా అడుగుతా ఉంటాడు, అదే ఎక్కడ చూశారా, ఎక్కడ కనపడ్డా, ఎక్కడ పోయినరా ఏడన్నాడురా. ఈరోజు ఒక తండ్రి 5 కొడుకుల్లో ఒక కొడుకు కనపడకపోతే గాబరా పడతాడే. అదే కదా మన పరమ తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసం కనపడుతుందా? చెప్పండి, పేరుకు మాత్రం విశ్వాసం కనబట్టాలి. లోకస్వార్త 18 చదవండి. లోకస్వార్త 18:8. ఆయన వారికి త్వరగా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నానని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈరోజు విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? విశ్వాసం ఉండి కూడా, నమ్మకం ఉండి కూడా ఎందుకు రక్షకుడిగా అంగీకరించట్లేదు? ఎందుకు దేవుని మందిరంలో గడపట్లేదు? బాప్తిసం తీసుకొని కూడా ఎందుకు లోకంలో ఉంటున్నావు? ఎందుకు లోక మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు లోక చూపులు చూస్తున్నావు? ఎందుకు దేవుని మీద ఆధారపడట్లా? ఈరోజు విశ్వాసము కనుగొనునా. 1 యోహాను 1:2 చూద్దామండి. 1 యోహాను 1:2. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి ఆ నిత్య జీవము మేము చూచి. 3 యోహాను 1 యోహాను క్షమించండి, 3 యోహాను 1:2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని. చెప్పండి, అన్ని విషయాల్లో ఏం చేయాలంట? వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో మనమేమో చెప్పండి, అన్ని విషయాల్లో దిగజారిపోతాం. ఒకప్పుడు ఒక అర్ధగంట బైబిల్ చదువుకునే వాళ్ళం, ఇప్పుడు 1 నిమిషం కూడా చదువుకోలేకపోతాం. ఒకప్పుడు ఆదివారం వస్తే దేవుని మందిరంలో గడిపే వాళ్ళం, ఇప్పుడు ఆదివారాలు కుదిరితే వస్తున్నాం. ఒకప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఇప్పుడేమో ప్రార్థనే లేదు. దిగజారిపోతున్నాం. అన్ని విషయాల్లో ఎట్లా ఉండాలంట? అన్ని విషయాల్లో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకునేది. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, అది దేవుడు కోరుకునేది. ఈరోజు మన హృదయంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన హృదయాల్లో చదవండి, కొలస్సీ 3:16 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము. చెప్పండి, ఏముండాలి? హృదయాల్లో ఏముండాలి? క్రీస్తు వాక్యం ఉండాలి. బుద్ధి చెప్పుకోవడం ఉండాలి, గద్దించేది
ఒకసారి నాకు కూడా బాధ అయింది. వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు హెచ్చరికలు వస్తే తర్వాత అనుకుంటా ఏంటి ఇట్లా మాట్లాడాను అనుకుంటా. దయచేసి అట్లా వస్తే ఎవరు లేదని అనుకుంటే క్షమించండి. అది దేవుని ప్రేరణ ద్వారా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అది మనం బుద్ధి చెప్పుకోవాలి, గద్దించుకోవాలి. అదే అక్కడ ఉంది. ఏముంది అక్కడ? బుద్ధి చెప్పుకుంటా ఉంటాం, ఇంకా బోధించుకుంటూ, ఒకరికొకరు బోధించుకుంటూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయాల్లో దేవుని గురించిన గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యం మీలో సమృద్ధిగా. ఈరోజు విశ్వాసం, వాక్యం మనలో ఉంటే విశ్వాసం ఉంటుంది. వాక్యం లేకపోతే చెప్పండి, వాక్యం లేకపోతే విశ్వాసం. పౌలు గారు అంటారు, చివరి రోజు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ మాట నువ్వు నేను చెప్పేవాళ్ళంతా ఉన్నారు. మంచి పోరాటం. క్రైస్తవులకంతా ప్రతిరోజు పోరాటాలే. విశ్వాసులకి ప్రతిరోజు కష్టాలే. నాకేం కష్టాలు లేవు అని అనుకుంటున్నామంటే నువ్వు సరిగా విశ్వాసంలో లేవు అని అర్థం. నువ్వు సరిగా దేవుల్లో లేవు అని అర్థం. క్రైస్తవులకి అని పోరాటాలే. ప్రతి పోరాటం మీద విజయం పొందాలి. ఈరోజు విశ్వాసిగా, ఈరోజు దేవుని బిడ్డగా, దేవుని అంగీకరించే వాళ్ళగా ప్రతిరోజు పోరాటాలు ఎదుర్కొనే వాళ్ళగా ఉండాలి. అయ్యో నాకు అది వచ్చింది ఆ శ్రమ, అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది. కుంగిపోకూడదు. మన బలహీనతే చెప్పండి ఏం కావాలి? అదే మాట ఉంటారు. నా బలహీనత లేదు, నేను ఆనందిస్తున్నాను. నా బలహీనతలే నాకు బలం. ఈరోజు మన శ్రమలే మనకు బలంగా ఉండాలి. మన కష్టాల మనకి బలంగా ఉండాలి. అంతకంతకు చెప్పండి. బంతి చిన్న కొడితే ఏం చేసింది? చిన్నగా లేచింది. నేనంటే బంతి వేసాను అనుకోండి, నాకు కూడా రాదు. గట్టిగా వేసాను అనుకోండి, రేపు తగిలింది. అంటే ఎంత శ్రమ వస్తే, ఎంత బాధ వస్తే అంత బలంగా దేవుల్లో ఉండాలి. అది నేర్చుకోవాలి. మంచి పోరాటము పోరాడు. నా పరుగు ఈరోజు పౌలు గారు లాగా విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళగా ఉండాలి. చదవండి. రెండవదిగా ఒకటోది విశ్వాసులు లేపబడతారు. విశ్వాసం లేకపోతే విడబడతారు. గుర్తుపెట్టుకోవాలి. రెండోది చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములు ఒక రెప్పపాటున కడఘోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. ఘోరం రోగును చెప్పండి. ఏమోగిద్దంట? ఘోరం మోగింది. ఘోర శబ్దం. నా తలంపు ఏంటంటే, ఘోర అంటే దేవుని స్వరం. ఎవరైతే దేవుని స్వరం వింటారో వాళ్ళే లేపబడతారు. ఎవరైతే దేవుని స్వరానికి లోపడతారో వాళ్ళే లేపబడతారు. దేవుని స్వరం అంటే అయ్యో మాకేది లేదు, దేవుని స్వరం అంటే అట్ట అని అనుకోవద్దు. ఈరోజు పొద్దున లేచి ఈరోజు మందిరానికి పోవాలి ఆదివారం అని మనకు అనిపిస్తే దేవుడు మనతో మాట్లాడాలి. మందిరానికి ఎందుకు వేయాలా, ఈసారి పోదాంలే, తర్వాత పోదాంలే అని అనిపిస్తే ఎవరు మాట్లాడినట్టు? మనలోనే రెండు ఉంటాయి. దేవుడి స్వరం ఉంటుంది, ఇంకా సైతాను స్వరం కూడా ఉంటుంది. దేవుని స్వరం ఘోర శబ్దం. ఎవరైతే ఘోర శబ్దం, ఆ ఘోరం దేనికి గుర్తుంటే దేవుని స్వరానికి గుర్తు. అందుకని ఆ భక్తుడు పాట రాస్తాడు. ఏమని? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ఉదయము నేను లేచి నీ స్వరము వినుట నాకు చెప్పండి. ఉదయం లేచి ఎవరి స్వరం అనాలి? దేవుని స్వరం అంటున్నావా? లేకపోతే ఫోన్లు పెట్టుకొని ఇంకా లేకపోతే ఇంకేదో వింటున్నాం. ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి. దేవుని స్వరం మనతో మాట్లాడుతుంది, మనం గర్దిస్తుంది. చూడండి, కీర్తన 29:9
కీర్తనలు 29:9 దేవుని స్వరం వింటనే అంట. ఎవరు వినేది చూద్దామండి. యెహోవా స్వరము లేళ్లను ఏన చేయును, అది ఆకులు రాల్చును. యెహోవా స్వరం అంట లేళ్లను ఏన చేస్తుందంట, ఆకులు రాస్తుందంట. ప్రకృతి కూడా దేవుని స్వరం వింటుంది. సూర్యుడు చంద్రుడు దేవుని స్వరం వింటున్నాయి. సూర్యుడా లే ఎండ అంటే సూర్యుడు ఎండేస్తుంది, చంద్రుడా చీకటి. ఈరోజు మనిషి మాత్రం దేవుని స్వరాన్ని వినలేకపోతుంది. ఆ రోజు సమూయేలు 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 అని పిలుస్తూ ఉంటుంటే చెప్పండి, ఏమనుకుంటున్నాడు సమూయేలు? అర్థం కాదు. ఎవరు పిలుస్తున్నారా? ఏలియాను పిలుస్తున్నా, లేకపోతే ఇంకెవరైనా పిలుస్తున్నారా? 2-3 సార్లు పోతా ఉంటాడు. చివరిగా 3వ సారి వినప్పుడు అయ్యా లేదు కదయ్యా, ఈసారి అదే స్వరం వినబడితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అని అడుగు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సమూయేలుకి దేవుని స్వరం, ఆ రోజు ఏలియాకి దేవుని స్వరం పడింది. ఏలి ఎన్నో పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. అబ్రహాము దేవుని స్వరం విన్నాడు. యోనా దేవుని స్వరం విన్నాడు, కానీ ధృవీకరించాడు. అడిపమ్మంటే విడిపోయాడు. ఈరోజు యోనా లాగా ఉంటున్నాం, సమూయేలు లాగా ఉండట్లా, ఏలి లాగా ఉండట్లా, అబ్రహాం లాగా ఉండట్లా, యోనా లాగా ఉంటున్నాం. దేవునికి వ్యతిరేక దిశలో ఉంటున్నాం. దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. నిజముగా దేవునికి మొరపెడితే చెప్పండి, ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. ఈరోజు మరి ఏ దేవుడు కూడా సమీపంగా ఉండడు. దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే, యెహోవా దేవుడు మాత్రమే. 145 కీర్తన చదవడానికి వచ్చింది, చదువుకుందాం. 145 18 కనుక నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు. నిజముగా మొరపెడితే ఒకసారంట జరిగే సంగతి. భక్సింగ్ గారు పొద్దున లేచి ప్రార్థన చేసుకుంటారు. పొద్దున లేచి ప్రార్థన చేసుకుంటే ఒక స్వరం పడింది. భక్సింగ్ లే, ఒక పలానా దగ్గర పలానా బజార్లో ఒక విధవరాలు ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి ఆమెకు ఒక 5 రూపాయలు ఇయ్యి అంటా. చెప్పండి, ఎంత ఇయ్యాలంట? 5 రూపాయలు. 5 రూపాయలు ఇయ్యి. ఆ విధవరాలు దుఃఖపడుతూ ఉంటుంది. భర్త లేని లోటు, ఎన్నో బాధలు, ఒకతే 5 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే ఇప్పుడు 5,000కి సమానం. 5 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత? 5,000కి సమానం. భక్సింగ్ గారు లేచారంట. దేవుడేమో ఆ స్వరం వినపడుతుంది. జేబులు చూసుకున్నారు. 5 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా లేవు. డబ్బులు లేవంట భక్సింగ్ గారి దగ్గరికి. అయితే అయ్యా డబ్బులు లేవయ్యా, మరి 5 రూపాయలు ఇవ్వమన్నా నా దగ్గర ఏమి లేవంటే, నీకెందుకు, నువ్వు నడు వెళ్తా ఉండు. బయటకు వచ్చారంట. బయటకు వచ్చి నడుస్తూ ఉంటుంటే రోడ్డు మీద కొత్త కాగితం, 5 రూపాయల కాగితం, బిల్లలు విప్పులాగా 5 రూపాయల కాగితం మెరిసిపోతుందంట. రోడ్డు మీద కనపడిందంట. జనాలందరూ ఉన్నారంట, తిరుగుతున్నారంట. 5 రూపాయల కాగితం కనపడిందంట. వెంటనే భక్సింగ్ గారు 5 రూపాయల కాగితం తీసి చుట్టుపక్కల అందరూ అడిగారంట, ఎవరిదన్నా పోయిందా? 5 రూపాయలు మీలో ఎవరిదన్నా? నీదా నీదా నీదా? ఎవరు? మాది కాదు అన్న. అదే మామైతే ఎవరికి రాదు, అబ్బా దేవుడే ఇచ్చింది 5 రూపాయలు జేబు వేసుకో. అందరూ అడిగారంట. అందరూ వెళితే అందరూ కూడా మాది కాదు అన్నారు. వెంటనే అప్పుడు అర్థమైంది, ఈ 5 రూపాయలు దేవుడే ఇక్కడ, దేవుడే ఇచ్చాడు. వెంటనే 5 రూపాయలు తీసుకొని ఆ విధవరాల అడ్రస్ దగ్గర పోయి, ఆ విధవరాల దగ్గర పోయి 5 రూపాయలు ఇచ్చమ్మా, దేవుడు 5 రూపాయలు ఇవ్వమని నీకు నాతో మాట్లాడని పొద్దున్న ప్రార్థన చేసుకుంటే, వెంటనే ఆ విధవరాలు 5 రూపాయలు తీసుకొని, అయ్యా నాకు కూడా పొద్దున్న దేవుడు మాట్లాడాడు అయ్యా, నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా భర్త చనిపోయాడు, నా భర్త ఫుడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా, దేవునికి మొరపెట్టుకుంటున్నా, అయ్యో నాకు ఈరోజు 5 రూపాయలు అవసరమే, ఎవరిస్తారని దేవునికి మొరపెట్టుకుంటుంటే నా భర్త రూపంలో నా భర్త మాట్లాడాడు. ఇదిగో నువ్వేమి ఆడో, నాకు భక్సింగ్ గారు వచ్చి నీకు 5 రూపాయలు ఇస్తానని నా భర్త నాతో చెప్పాడయ్యా. ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పారు? భర్త చనిపోయిన భర్త ఒక కళ రూపంలో వచ్చి, ఇగో నువ్వు ఏడో, మాకు భక్సింగ్ గారే నీ దగ్గరకు వచ్చి 5 రూపాయలు ఇస్తాను.
బక్సిగారు ఏంటి, అంత గొప్ప దైవజనుడు ఏంటి, నా దగ్గర రావడం ఏంటి, అసలు నా ఇల్లు తెలుసా, ఏమేమో లోపల కంగారు పడుతుంది. భర్త నువ్వేమి కంగారు పడద్దు, నువ్వేమి ఏడవద్దు, 5 రూపాయలు ఇస్తాను. వెంటనే మోకాల మీద పడి ఏడ్చుకుంటూ చెప్తుందంట, అయ్యా ఇది పరిస్థితి. పొద్దున్నే నా భర్త కల్లో రూపంలో వచ్చి నాతో మాట్లాడాడు, బక్సిగారు వచ్చి 5 రూపాయలు ఇస్తారు. అమ్మా నీ భర్త కాదమ్మా మాట్లాడాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే నాతో మాట్లాడాడు, 5 రూపాయలు మీకు. ఈరోజు కొన్ని విషయాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు. మనం నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో దేవుడు మనం మాట్లాడితే, దేవుడు మనతో మాట్లాడితే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుడు హెచ్చరిస్తే, దేవుడు బుద్ధి చెప్తే, దేవుడు గద్దిస్తే అప్పుడప్పుడు మనల్ని మనం కూడా గద్దించుకుంటాం. ఎట్ట చేయి అనుకుంటానని, నా ఇష్టం, నువ్వేం చెప్పేది, నేను ఎట్నే చేస్తా అని అనుకోని మనం చేయాల్సిందే చేస్తా ఉంటాం. దేవుని స్వరాన్ని గుర్తించం. ఎవరైతే దేవుని స్వరాన్ని గుర్తిస్తారో వాళ్ళు లేపబడతారు, బోధ శబ్దం వింటారు, దేవుని వాక్యం, దేవుడు మాట్లాడే మాటలు. ఇంకా చాలా మంది దేవుని స్వరాన్ని గుర్తించట్లా. లోపలేమో ఇగో పలానప్పుడు బాప్తిసం తీసుకో, పలానప్పుడు మందిరానికి వెళ్ళు, పలానప్పుడు వచ్చి, లోపలేమో దేవుడు మాట్లాడుతుంటే మనమేమో అటు చేస్తే అంట తర్వాత టైం ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా చాలా బ్రతుకుంది, ఎంజాయ్ చేయాలి. ఇదేమో సైతాన్ గుర్తించలేకపోతుంటున్నాము దేవుని స్వరం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరు లేపడతారు చెప్పండి? ఒకటది ఎవరు లేపడతారు, ఒకటది విశ్వాసం కలిగేవాడు, రెండవది దేవుని స్వరాన్ని వినేవాడు, మూడవది చూడండి. మూడో విషయం మత్తయి సువార్త 27:52 చదవండి. మత్తయి సువార్త 27:52 సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చెప్పండి, ఎవరు లేస్తున్నారంట? పరిశుద్ధులు. ఎవరు లేచేది? పరిశుద్ధులు. పరిశుద్ధంగా జీవిస్తే లేపబడతావు, పాపములో జీవిస్తే లేపబడవు. గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఎవరు లేపబడతారంటే పరిశుద్ధులు లేపబడతారు. పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధంగా నేను అన్ని బాగానే ఉన్నా కానీ చిన్న అబద్ధమే ఆడేది. ఒక ఆయన అన్నాడు నాకు, అన్న బాప్తిసం తీసుకోవాలన్నా, ఎంతసేపు అన్నా, ఎంతకాలం ఉన్నా అంటే, అయ్యా తీసుకుంటా బాప్తిసం. చిన్న అలవాటే ఉంది, చిన్న అలవాటే. ఏంటంటే అలవాటు బీడీ తాగే అలవాటే ఉంది. ఏంటంటే అలవాటు బీడీ తాగే అలవాటు. ఇది కూడా మార్చిన తర్వాత, ఇది కూడా మారిన తర్వాత బాప్తిసం తీసుకోండి. ఇంకొక ఆయన అంటాడు బాప్తిసం తీసుకోలేదంటే కొద్దిగా చిన్న తప్పులు ఉన్నాయి నాకు, మళ్ళీ బాప్తిసం తీసుకొని మళ్ళీ ఆ తప్పులు చేస్తే మళ్ళీ నరకానికి పోతా. దానికే బాప్తిసం తీసుకుంటాను. నువ్వు ఇంకా ఎప్పుడు అంతే ఉండి, నేను బాప్తిసం తీసుకుంటే ఆ తప్పు అయితే అట్ట, ఈ తప్పు ముందే భయం. బాప్తిసం తీసుకో, రక్షణ ముందు దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధుల గుంపులో నిన్ను చేరుస్తాడు. ఇంకా పరిశుద్ధుల గుంపులో ఉన్నావా, పాపాత్ముల గుంపులో ఉన్నావా, నువ్వు రక్షణ పొందితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, చెప్పండి ఒక మాట, మారు మనసు ముందు పొందాలా, బాప్తిసం ముందు తీసుకోవాలా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఆయన అన్నాడు, నేను బాప్తిసం తీసుకుని తర్వాత మారు మనసు పొందుతాను. కాదు, అట్లా కాదు. మారు మనసు పొందు, ముందు మనసు మార్చుకుని ఒక నెల, ఒక 2 నెలలు దేవుళ్ళో గడుపు, మారు మనసుకు తగిన ఫలించు. అప్పుడు బాప్తిసం తీసుకో. అంతేగాని ముందే ఉడుకులు పెట్టి కొంతమంది అదెత్తారు, బాప్తిసం తీసుకో, ఇదెత్తారు, లేకపోతే పెళ్లి కోసం, లేకపోతే ఇంకేదో ఫంక్షన్ల కోసం, వీటి కోసం బాప్తిసం తీసుకోవద్దు. మారు మనసు పొందు, దేవుని మందిరంలో గడుపు, దేవునితో గడుపు, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. దేవుడే నీకు సిద్ధపాటిస్తాడు, దేవుడే నీకు తగిన రూపాన్ని ఇస్తాడు, ఆయన రూపంలోకి మార్చుకుంటాడు. మారు మనసు పొందకుండా నేను బాప్తిసం తీసుకుంటా అంటే అది అబద్ధం, చేయకూడదు అట్లా. అప్పటికప్పుడు ఇగో పెళ్లి రేపు ఇవాళ బాప్తిసం, తప్పది. అట్లా బాప్తిసం తీసుకుంటే అంతకంటే ఎక్కువ శాపగ్రస్తులు అవుతారు. గుర్తుపెట్టు. నేను కూడా కొన్ని ఇచ్చాను,
తర్వాత దేవుడికి క్షమాపణ అడిగి ఇంకోసారి ఇట్లా చేయకుండా చేయయ్యా. తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు బాప్తిస్మం అని. నేను ఇయ్యను, ముందు మందిరానికి రా, ఒక నెల గడుపు, తర్వాత బాప్తిస్మం. ఫస్ట్ లోనేమో తెలియకుండా ఇచ్చాను. నేను కూడా పొరపాటు పడి బలవంతం మొఖమాటాలు బలవంతాలు. తర్వాత మొఖమాట లేదు, గట్టిగా చెప్పాను. నేనైతే అట్లా బాప్తిస్మం. ముందురా, లక్షల ముందురా, ఆదివారం దేవుని మందిరంలో గడుపు. ఒక సిస్టర్ ఫోన్ చేసి అన్నా నేను బాప్తిస్మం తీసుకుంటాను అడిగింది. అడిగితే నేనన్నా అమ్మా ఒక 3 నెలలు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మందిరానికి వెళ్ళు. నువ్వు ఎక్కడ ఉండట్లేదు, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు. 3 నెలలు నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు ముందు మనసు మార్చుకో, తర్వాత చెప్పు, తర్వాత రా తీసుకుంటా. సునీత సిస్టర్ నువ్వేమంటే వాళ్ళ కూతురు హైదరాబాద్ 3 నెలలు 4 నెలలు అయింది. తర్వాత వచ్చింది, చక్కగా బాప్తిస్మం ఇచ్చి పంపించాను. ఈరోజు తీర్మానం లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నేను బాప్తిస్మం తీసుకుంటా అంటే కుదరదు. ఈరోజు పరిశుద్ధ గుంపులో నువ్వు చేరాలంటే నువ్వు పవిత్రంగా జీవించాలి. ఒక పక్క పాపం చేస్తున్నావు, ఒక పక్క మందిరంలో, ఒక పక్క చెడు మాటలు మాట్లాడుతున్నావు, ఒక పక్క దేవుని మాటలు మాట్లాడుతున్నావు, ఒక పక్క పాటలు పాడుతున్నావు, ఒక పక్క దేవుని వాక్యాన్ని దేవుని పాటలు పాడుతున్నావు, ఒక పక్క టీవీ చూస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, ఒక పక్క దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావు. ఏంటి 2 పడవల మీద కాలేదు ఉంటే ఈ గట్టలో ఉండు చెప్పండి, లేకపోతే ఆ గట్టలో ఉండు. గోడ మీద కూర్చొని గోడ మీద పిల్లలాగా అయితే ఇటు ఈత ఇటు, ఫంక్షన్ వచ్చినప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు, ఆచారాలు కులాలు మిగిలినప్పుడు దేవుడు వద్దు, ఇటువంటి మానుకో. ఇంకా ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత ఎక్కడ ఉంది? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చదవనమాట. ఎన్నో వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక చక్కగా మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 14 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత కలిగి ప్రయత్నించి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. శరీరం ఆత్మ 2 మిక్సింగ్. ఈరోజు నువ్వు శరీరపరంగా చావు, ఆత్మగా ఫలించు. నేను శరీరపరంగా బతుకుతా, ఆత్మీయంగా బతుకుతా అంటే కుదరదు. చూద్దామండి, ఇంకో వచనం చూసుకుందామండి. ఇంకో వచనం 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేసుకోవాలంట? పవిత్రులుగా. పరిశుద్ధత లేదు శరీరానికి, ఇంకేముంది అక్కడ? ఆత్మకి. శరీరానికి కల్మషమే చెప్పండి, ఆత్మకి కూడా కల్మషమే. ఈ కల్మషాన్ని తీసివేయాలి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16 వచనం చదవండి. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని తెలియదా? చెప్పండి. మీరు నువ్వు నేను ఎట్లా అంట? దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నాలో నివసిస్తుందని తెలియదా? అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకునేవారు కాదా? దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఏమనేంట? అసూయ, ఇంకా కలహం. అసూయ కలహం ఉంటే ఏ సంబంధులు? శరీర సంబంధులు. ఇంకా అసూయ, ఇంకా కలహం, ఇంకా ద్వేషం. మీ ఆత్మలో దేవుడు ఉండాలంటే ఈ తీసేయాలి. ఇవన్నీ పోతేనే ఏమొచ్చింది? ఇవన్నీ పోతేనే పరిశుద్ధత. ఈరోజు దేవుడు యెషయాలో ఒక మాట చెప్తున్నాడు. ప్రతి నిమిషము నిన్ను కట్టుతున్నాను, ప్రతి నిమిషము నీళ్లు పోస్తున్నాను, ప్రతి నిమిషము భద్రం చేస్తున్నా, అయినా కానీ ఇంకా నువ్వు తొలగిపోతున్నావు. ఈరోజు లోకంలోనే ఉంటాం, ప్రత్యేకమైన జీవితం. చెప్పండి, చేపలు ఎక్కడ ఉంటాయి?
ఉప్పు నీళ్ళలో ఉంటాయి సముద్రంలో. ఉప్పు ఏమన్నా కొన్ని ఉంటాయి, ఉప్పు చేపలు ఉంటాయి, ఉప్పే వాటికి ఎక్కువ ఉప్పుగా ఉంటాయి. సముద్రంలో ఉన్న ఉప్పు అంతా దాన్ని కలిగి కొన్ని చేపలు ప్రత్యేకంగా ఉప్పులో వేసిన ఉప్పు ఉంటుంది వాటికి. కొన్ని ఆకులు బురదలోనే ఉంటాయి, బురద ఏమాత్రం కూడా అంటదు, బురద ఏమాత్రం కూడా అంటదు. ఆ బురదలో ఉన్న ఆకులు చక్కటి పువ్వులు, లోటస్ పువ్వు, తామర పువ్వు బురదలోనే ఉంటాయి, కానీ బాగా కనపడతాయి. బురద అంటది. ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకమనే పాప లోకంలో ఉంటే పాపాన్ని అంటకుండా పరిశుద్ధంగా జీవించే వాళ్ళగా ఉండాలి. ఆ రోజు సమూయేలు ఎట్లా ఉన్నాడు, ఏలీ కుమారులు ఎట్లా ఉన్నారు? పాపం చేసిన వాళ్ళు, పాపం చేస్తున్నారు. తండ్రి ఏమో దేవుని బిడ్డ, పిల్లలేమో పాపం చేస్తున్నారు. అక్కడ మాటలు చాలా ఉన్నాయి, చదవడానికి టైం లేదు. కానీ అటువంటి పిల్లల మధ్య నివసించిన సమూయేలు వాళ్ళ అలవాట్లు రాలా, ప్రత్యేకమైన జీవితం. పాస్టర్ గారి గుడి కట్ట చేస్తుండగా నేను కూడా అట్లా చేస్తే పోలా అనుకోవాలా సమూయేలు. ఇగో విశ్వాస పిల్లలు అట్లా చేస్తున్నారు, నేను కూడా అట్లా చేస్తే పోలా. ఈరోజు అటువంటి స్వభావాలు మనకొద్దు. పాపం అంటకుండా పాప స్నేహాన్ని తప్పించుకుంటూ పరిశుద్ధంగా జీవించే వాళ్ళగా ఉన్నాం. 4వ చూద్దామండి, ముగించుకున్న ఒక 5-10 నిమిషాల్లో. 4వదిగా ఎవరు లేపడతారు? యోహాను సువార్త 6:54 వచ్చింది. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంచెదినమున నేను వారిని లేపుదును. ఎవరంట చెప్పండి, ఎవరిని? నా శరీరము తిని నా రక్తము. శిష్యుడికి మాట్లాడే అర్థం కాదు. అదేంది, ఏదైంది? శరీరాన్ని తినమంటండి, ఆయన రక్తాన్ని తాగమంటండి. కొంతమంది కొత్త వాళ్ళు వస్తే అర్థం కాదు. అదేంది? రొట్టెను పట్టుకొని శరీరం అంటున్నారు, ద్రాక్ష రసాలు పట్టుకొని రక్తం అంటున్నారు, అర్థం కాదు. పైన వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? యూదులు అనుకుంటున్నారంట ఏమని? ఈయన 52 వచ్చింది, ఈయన తన శరీరం ఎలాగూ తినగలడు, ఎలాగూ ఎండేస్తున్న శరీరాన్ని ఒకరికొకళ్ళంట వాదించుకున్నారంట, ఒకరికొకళ్ళు వాదించుకున్నారు. ఆయన శరీరము దేని గుర్తు? వాక్యానికి గుర్తు. ఆయన రక్తము దేని గుర్తు? వాక్యానికి గుర్తు. తిరిగి లేపబడిన శరీరం, నీ కొరకు నా కొరకు బలైన శరీరం, నీ కొరకు నా కొరకు చిందించిన రక్తం. ఆయన శరీరము ఆయన రక్తం తిన్న వాళ్ళకే, లేకపోతే విడపడటమే. ఆ బలలో చేయాలి. ఆ బల అందుకనే ప్రతి ఆదివారం మనం మధ్యలో పెట్టుకుంటాం. ఆ బలలో చేయి వేస్తేనే పరలోకానికి పాత్రలు, లేకపోతే నరకానికి పాత్రలు. వాక్యము బ్రతికించే వాక్యం. ఏ వాక్యం అంట చెప్పండి? బ్రతికించే వాక్యం. ఆయన శరీరం నిన్ను బ్రతికిస్తుంది, ఆయన శరీరం ఆయన రక్తము నిన్ను సరిచేస్తుంది. గుర్తురాలంట బైబిల్ తెచ్చుకుంటుంది, ఇంట్లో పెట్టుకుంటాం. పండగ బైబిల్ తెచ్చుకుంటుంది, మళ్ళీ పోయి అడగలో పెట్టుకుంటాం. ఒకసారి మధ్యలో పాస్టర్ గారు పోయారు. పాస్టర్ గారు పోయి, అమ్మా ప్రార్థన చేద్దాం అమ్మా అన్నాడు. ప్రార్థన చేయడానికి వస్తాం. అమ్మా ఎందుకు వస్తున్నావు? నీ బైబిల్ లేదా? బైబిల్ తెచ్చుకున్నావు. అప్పుడు గుర్తొచ్చింది ఆ బైబిల్. క్రిస్మస్ పండగకి పోయింది, మళ్ళీ క్రిస్మస్కి పోయేది. మధ్యలో బైబిల్ లేదు. బైబిల్ తెచ్చుకుని సోదరులో పెట్టింది, అటక మీద పెట్టేసరికి ఆ వృద్ధురాల్ని ఆ దైవ సేవకుడు అడిగి, అమ్మా ప్రార్థన చేసినప్పుడు బైబిల్ తెచ్చుకోవాలమ్మా. ఈరోజు చాలా మంది కూడా బైబిల్ తెచ్చుకొని ప్రార్థన చేసినారు. బైబిల్ తెచ్చుకో, మాకు చదువు రాదని అనుకున్నాం. చదువు రాకుండా బైబిల్ పట్టుకోండి, తప్పేమో. ఈరోజు బైబిల్ తెచ్చుకోమంటే అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నా బైబిల్ సూర్యులో పెట్టా అని పోయి సూర్యులో ఉన్న బైబిల్ తీసుకొని వచ్చి తెరిచింది. తెరవగానే బైబిల్లో రేషన్ కార్డు కనపడదంట. ఏం కనపడదు చెప్పండి? రేషన్. వామ్మో, ఇప్పుడు దాకా ఈ రేషన్ కార్డు కోసం తోలాడనయ్యా. అయ్యగారు నువ్వు వచ్చేసరికి రేషన్ కార్డు కనపడదు నాకు. ఆమె సంతోషం బైబిల్ తీసుకునేది కాదు. దేనికి సంతోషం? రేషన్ కార్డు కనపడదంట. ఆ రేషన్ కార్డు బైబిల్లో పెట్టి సూర్యులో పెట్టి ఎక్కడ పడితే అక్కడ అడిగిందంట, తోలాడిందంట. రేషన్ కార్డు కనపట్ల. అయ్యగారు దేవుడు నాకు మేలు చేసింది, రేషన్ కార్డు కనపడదు. ఈరోజు
దీని కొరకు కాదు మనం జీవించేది. ఈ లోకపు ఆశలు, లోకపు ఆకళ్ళు, లోకపు లేకపోతే సౌఖ్యాలు, భాగ్యాలు, వీటి కొరకు కాదు మనం జీవించేది. దేవుని వాక్యం బ్రతికించే వాక్యం. దేవుని వాక్యం బ్రతికించే వాక్యం. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యం బ్రతికించే వాక్యం. ఒక ఆయన అన్నాడంట, అమ్మా ఎందుకమ్మా ఊరికే ఆ వాక్యాలు చదువుకుంటావు? ఎందుకమ్మా ఆ వాక్యాలు చదువుకుంటా ఊరికి? నీకు ఎంత పోషన్ వచ్చింది? నిజంగానే ఆ ముసలామా ఆయనలో పని చేసుకుంటేనే జీవితం, పని చేసుకుంటేనే భక్తి, పని చేసుకుంటేనే ఆహారం. ఆ ముసలామకి పాపం ఒక రోజు ఏమైందంటే జ్వరం తగిలేసరికి ఆహారం లేదు. 2 రోజుల నుంచి ఆహారం ఇంట్లో, 3వ రోజు వచ్చింది ఆహారం లేదు. అయ్యో ఎట్లా వాక్యం చదువుకుంటుంది. బుధవాళ్ళు జనంతో బాధపడుతుంది, ఎవరు పట్టించుకోవట్లా. అందరూ అనుకున్నారు కదా ఇకేం చచ్చిపోతులే. లెక్కలేసుకుంటారు కొంతమంది, పలానోళ్ళు సాగు దగ్గరలో ఉన్నారు, వాళ్ళకంటే ముందే మనం బాధపడి తెలియట్లా. మరణం వయసుతో సంబంధం లేదు అనుకుంది. కొట్టు దగ్గర పోయింది, ఒక షాప్ దగ్గర పోయి అయ్యా ఒక బ్రెడ్ అయ్యా, ఆకలితో ఉన్నా 2-3 బ్రెడ్లు అయ్యా. ఆయన అన్నాడు, ఏదైనా తెస్తేనే నీకు, ఏదైనా తీసుకుని వస్తేనే నీకు ఆహారం ఇస్తా, బ్రెడ్ ఇస్తా. ఎంత ఉన్నాయి డబ్బులు? ఎంత ఉన్నాయి? నీ దగ్గర ఏమే తీసుకుందా చెప్పింది. నా దగ్గర ఏం లేవయ్యా అంటే తీయపో, నువ్వు సాగు ఏమన్నాడు, ఏడుపో అన్నాడు. వెంటనే ఆ వృద్ధురాలికి చక్కటి ఆలోచన వచ్చింది. పేపర్ మీద రాసింది ఏమంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఒక పేపర్ మీద రాసి ఆ కొట్టు దగ్గరికి పోయింది. అయ్యా ఇగో నా దగ్గర ఉంది, ఇగో ఆ త్రాసులో ఒక పక్క ఈ వాక్యాన్ని పెట్టు, ఈ పేపర్లు పెట్టు, ఒక పక్క బ్రెడ్. ఎన్ని బ్రెడ్లు అయితే అన్ని అయ్యా, బ్రెడ్ రాకపోతే ఈ మాకు. ఆ వృత్తిరాలు ఎంత విశ్వాసం ఉన్నాడు. అయ్యా ఒక పక్క ఈ పేపర్ పెట్టు, ఇంకో పక్క బ్రెడ్లు పెట్టు. ఓ పేపరేగా పెట్టు. ఒక రొట్టె వేసాడు చెప్పండి, 2 రొట్టెలు వేసాడు, ఇంకా వరగానే ఉంది. 3 రొట్టెలు వేసాడు, ఆ రొట్టెలు సంచారం చేశాడు, ఇంకా అదంతే ఉంది. అమ్మా నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం చేసుకోమ్మా. ఇవన్నీ వేసుకో. వారం రోజులు తృప్తిగా తిన్నది, తర్వాత మళ్ళీ పని చేసుకుంటూ. నిజంగా దేవుని వాక్యం బ్రతికించే వాక్యం. గుర్తుపెట్టుకోండి, అట్టని వాక్యం రాసిపోయారు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడే జీవితం మనం కలిగి, దేవుని మీద ఆధారపడే జీవితం. ఎవరు లేపడతారు చెప్పండి? 4వ విషయం, ఆయన శరీరం, ఆయన రక్తం. మనం వచ్చింది దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడమే. చివరిగా 5వ విషయం ద్వారా ముగించుకుందాం. చివరిగా 5వ విషయం, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు రాస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరు రాస్తారు? క్రీస్తు నందుండి మృతులైన వారు. యేసు క్రీస్తుని కలిగి చనిపోతే తిరిగి లేస్తావు. యేసు క్రీస్తు లేకుండా, యేసు క్రీస్తుని నమ్ముకోకుండా, యేసు క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే నువ్వు లేవు, నువ్వు అగ్నిగుండమే, నరకమే. క్రీస్తు నందుండి మృతులైన వారు ఏం చేస్తారంట? ఈరోజు ప్రశ్న, నువ్వు క్రీస్తులో ఉన్నావా, లోకంలో ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా, లేదా సైతాను బిడ్డగా లోకంలో ఇటు అటు సైతాన్లాగా తిరుగుతూ ఉంటున్నావా? క్రీస్తు నందుంటే లేస్తావు. చెప్పండి, ఎక్కడ నుండి లేస్తావు? క్రీస్తు నందు. నా యందు మీరును, చెప్పండి మాట, మీ యందు నా మాటలు. నా ఏంటంటే దేవునిలో మనం
మనలో దేవుడు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నిశ్చయం. దేవుల్లో మన లేకపోయినా, మనలో దేవుడు లేకపోయినా ఎండిపోవడమే. యోహాను సువార్త 15 చదవమంటాం. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు, మీ యందు నా మాటలు. చెప్పండి, ఈరోజు దేవుల్లో ఉంటున్నామా? దేవుల్లో భద్రపరచబడుతున్నామా? ఆ బండ సందులోకి వెళ్తున్నామా? బండ సందున పౌరమా? పరమగీతాలు 2:14 ఆ బండ సందులోకి ఇంకా నువ్వు వెళ్ళకపోతే చెప్పుకుందాం. మన గృహకుడిలో ఉదాహరణ ఏంటది చెప్పండి. కుందేలు ఇంకోటి కుందేలు తిన్నాను సింహం పరిగెత్తుతా ఉంది. కుందేలు కూడా పరిగెత్తుతా ఉంది. అయ్యో కుందేలు అనుకుంది కదా, అయ్యో ఇక భలే ఇవాళ సావు అనుకుంది. అంతలోకి ఒక సందు కనపడింది, బండ సందులోకి పోయి పరిగెత్తే లాగిపోయి ఆ సందులో పోయి ఎదురు తిరిగి రా చేతెత్తినలు పట్టుకో రా సింహం రా, ఓ పులి రా. ఈరోజు ఆయన నీకు నాకు దాగు చోటుగా ఉన్నాడు. నా దాగు చోటు ఆయనే. చెప్పండి, మన దాగు చోటు ఎవరు? ఆ బండ క్రీస్తే. ఆ బండ సందులోనూ ఉన్నావా? క్రీస్తులోనూ ఉన్నావా? క్రీస్తునందును ఉన్నావా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఎక్కడ వచ్చింది చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవడం. రోమిలకు రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. చెప్పండి, క్రీస్తు యేసునందుంటే ఏ శిక్ష లేదు అంటే దాని అర్థం క్రీస్తులో లేకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు మానవత్వం పొందకపోతే, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నీకు శిక్ష. శిక్ష అంటే జైలు పడడం కాదు, శిక్ష అంటే దెబ్బ పడడం కాదు, శిక్ష అంటే లేకపోతే ఏదో నీ మీద రాలేయడం కాదు. అన్నిటికంటే భయంకరమైన శిక్ష అదే అగ్నిగుండం, అదే నరకం. క్రీస్తులో ఉండు, రక్షణ పొందు, మానవత్వం పొందు, బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకుంటే ఇంకా క్రీస్తులోనే ఉండు. క్రీస్తులో నుంచి బయటికి రామాకు. ఆదివారం క్రీస్తులో, సోమవారం లోకంలో. వద్దట్లా క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. పౌలు గారు గురించే చెప్పుకుంటున్నారు. 2 కొరింథీ 12:2 ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. 2 కొరింథీ 12:2 క్రీస్తు యందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశముకు కొనుకోబడెను. అతడు శరీరముతో కొనుకోబడెను నేను ఎరుగును, శరీరము లేక కొనుకోబడిన నేను ఎరుగును, అది దేవునికే. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనబోబడి వచ్చే భాషక్యము కాని మాటలు. పౌలు గారి గురించి నేను 3వ ఆకర్షణ నేను చేశాను. క్రీస్తులో నేను ఉన్నా. చూడండి, అక్కడ ఎంత చక్కటి మాట ఉంది. శరీరంతో కొనుకోబడను, లేకపోతే శరీరం లేక కొనుకోబడిన నాకైతే దేవుడికే తెలుసు. ఈ మధ్యకాల సమయంలో నువ్వు క్రీస్తులో ఉంటే లేపబడతా, క్రీస్తులో లేకపోతే సమాధిలోనే ఉంటా. ఇంకా సమాధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా లేపడానికి ఇష్టపడలేదా? నేను బాప్తిసం తీసుకున్నాలే, నేను మందిరానికి వెళ్తున్నాలే, నేను పాటలు పాడుతున్నాలే, లేదా నేను వాక్యం చెప్తున్నాలే అని ఈ విధంగా భ్రమపడుతూ నిన్ను నీవే మోసం చేసుకుని సైతాన్ జీవితం జీవిస్తుంటున్నావా? పాప జీవితం జీవిస్తుంటున్నావా? అసూయ, ద్వేషం, కలహం, లేదా ఇంకా ఎన్నో లోక సంబంధమైన కార్యక్రమాలు కలిగి ఉంటుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సరి చేసుకో. ఇప్పటికే 2 కళ్ళు మూసుకున్నాం. 2 కళ్ళు మూసుకున్నాం. ఒక్క నిమిషం. మనల్ని సరి చేసుకున్నాం. ఎవరు